హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తిరుమల గురించి, ఆ స్థల పురాణం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుణ్ణి అడ్డగించి మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించుకున్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకి వాయుదేవుడికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తే ఇద్దరు వాళ్ళ గొప్పతనం గురించి చెప్పుకుంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలముతో అక్కడి నుంచి కదిలించమని పరీక్ష పెడతాడు మహావిష్ణువు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతల కోరి మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతము వాయువు ప్రభావం వల్ల అక్కడి నుంచి వెళ్ళి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకుని ఆదిశేషువు బాధపడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రితో విలీనం చేస్తాడు. అక్కడ మహావిష్ణువు వెలుస్తాడు అని చెప్తాడు. ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనమయ్యి ఆదిశేషువు పడవ భాగములో అంటే శేషాద్రి శ్రీ మహావిష్ణువు వెలిశారు. శేషువు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నరసింహమూర్తిగా, తోక భాగమైన శ్రీ శైలక్షేత్రములో మల్లికార్జున స్వామిగా వెలిశారు. పురాణాల ప్రకారము తిరుమల ఆది వరాహ క్షేత్రంగా భావించబడుతుంది. హిరణ్యాక్షుని చంపిన తరువాత వరాహుడు ఆ కొండపై నివసించాడు. తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడిన పురాణం శ్రీ వెంకటాచల మహత్యం. కలియుగ కాలంలో త్రిమూర్తులలో ఎవరి గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చెయ్యమని నారదుడు సలహా ఇచ్చాడు. వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు. అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగువు బ్రహ్మ శివుడిని సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు. చివరికి అతను విష్ణువుని సందర్శించినప్పుడు విష్ణువు భృగుని గమనించినట్లుగా వ్యవహరించాడు. కోపంతో భృగు విష్ణువు ఛాతీపై తన్నాడు. దానికి విష్ణు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను ఒత్తేటప్పుడు పాదములో ఉన్న అదనపు కన్నును చిదిమేశాడు. విష్ణువు ఛాతీలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపై కొల్లాపూర్ వెళుతుంది. కొల్లాపూర్లో ఉన్న సమయంలో లక్ష్మీ కొల్హాసుర అనే రాక్షసుని ఓడిస్తుంది. ఈమెను ప్రేమపూర్వకంగా అంబాబాయి అని అంటారు. ఆమె ఇక్కడ మహాలక్ష్మి ఆలయం కొల్హాపూర్లో దేవతగా పూజలు అందుకుంటూ ఉన్నారు. విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీనివాసుడిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు బ్రహ్మ ఆవు దూడగా మారుతారు. వాటిని తిరుమల కొండల ప్రాంతాన్ని పాలించే చోళరాజుకు అప్పగిస్తుంది. ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు శ్రీనివాసుడికి పాలు ఇస్తుంది. ఒకరోజు ఆవుల కాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసునికి గాయం అవుతుంది. శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసుడిగా మారమని శపిస్తాడు. రాజు శాప విమోచనం కోసం ప్రార్థించగా రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుకి వివాహం చేయమని చెప్తాడు. శ్రీనివాసుడు అక్కడి నుంచి వకులాదేవి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ప్రయాణములో నీలా అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టుపోయి ఏర్పడిన మచ్చను గమనించింది. భక్తిపూర్వకంగా ఆమె తన జుట్టుని కత్తిరించి మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా జత చేసింది. శ్రీనివాసుడు ఆమె భక్తితో చలించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి తన భక్తులు జుట్టు కత్తిరించుకుని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమెను
ఆశీర్వదించాడు. గత జన్మలో కృష్ణుడి పెంపుడు తల్లి యశోద అయిన బకిలాదేవి శ్రీనివాసుడు తనకు బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. గత జన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందున ఈ జన్మలో చూడాలని వేడుకొనగా కృష్ణుడు వకులాదేవిగా జన్మించినప్పుడు శ్రీనివాసుడుగా తన వద్దకు వస్తానని, ఆ తరువాత ఆమె పెళ్లిని చూడగలదని చెప్పాడు. ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తరువాత అతడు అమ్మా అని పిలవ వకులాదేవి దత్తత తీసుకుంది. మరొక వైపు శ్రీనివాసుడి చేత శపించబడిన తరువాత చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది. ఆమెను పద్మావతిగా పెంచుతాడు. ఆమె లక్ష్మీ ప్రతిరూపమే. పద్మావతి చదువుకుని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది. ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతడు పద్మావతి దేవిని గమనించి ప్రేమించాడు. ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాండ్రతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తల ఎత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపుకు పరిగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చెంతకు పడుతుంది. ఆ ఏనుగు గణేశుడే. పద్మావతి ఆమె స్నేహితురాండ్రులు శ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలుపగా ఆమె స్నేహితురాండ్రులు శ్రీనివాసుని వెళ్ళగొడతారు. శ్రీనివాసుడు బకులాదేవి వద్దకు వెళ్ళి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్ళి మాట్లాడుతానని చెబుతుంది. రాజు తిరస్కరిస్తాడని భయపడి శ్రీనివాసుడు సోది చెప్పి మహిళ రూపంలో రాజభవనానికి వెళ్ళి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుని వివాహం ఆడుతుందని, వకులాదేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగడానికి వస్తుందని చెప్తుంది. వకులాదేవి తన కొడుకు శ్రీనివాసుని పద్మావతితో వివాహం చెయ్యమని కోరినప్పుడు రాజు రాణి అంగీకరిస్తారు. రాజకుమార్తె అయిన పద్మావతికి పెళ్లికి సిద్ధమవ్వడానికి ధనరాశులు ఉన్నాయి. శ్రీనివాసుడు తన తల్లి పేదవారైనందున శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, సంపద దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థించాలని సూచించారు. కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు, నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు. శ్రీనివాసుడు తన భక్తులకు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్తాడు. ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకుని తిరుమల కొండకి తిరిగి వస్తాడు. శ్రీనివాసుడు, పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళతారు. వెంకటేశ్వరమూర్తిలో పద్మావతి లక్ష్మిగా ఛాతీ ఒకవైపు ఉంటుంది. అలాగే మరొక వైపు లక్ష్మి మరో అవతారమైన భూదేవి ఉంటుంది. ఈ పురాణానికి కొంచెం తేడాలలో ఇంకొకటి కూడా స్టోరీ ఉంది. మరో ప్రసిద్ధ రూపంలో పద్మావతి లక్ష్మి కాదు, వేదావతి పునర్జన్మ. ఈ సంస్కరణలో శ్రీనివాస పద్మావతుల వివాహమైన కొన్ని నెలల తర్వాత లక్ష్మీదేవి వివాహం గురించి తెలుసుకుని శ్రీనివాసుని ప్రశ్నించడానికి తిరుమల కొండకు వెళుతుంది. లక్ష్మీ పద్మావతి ఎదురైనప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు. బ్రహ్మ, శివుడు ప్రత్యక్షమే. గందరగోళంలో ఉన్న వారికి కలియుగం శాశ్వత కష్టాల నుంచి మానవ జాతి విముక్తి కోసం 7 కొండలపై ఉండాలని ప్రభు కోరిక వల్ల అలా జరిగినట్లు చెప్తారు. లక్ష్మీ, పద్మావతి కూడా తమ భర్తతో ఎప్పుడు ఉండాలని కోరుకుని రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మి అతని ఛాతీపై ఎడమవైపున ఉంటుంది. పద్మావతి అతని ఛాతీ కుడివైపున ఉంటుంది. తిరుమల ఆలయంలోని లోపల ప్రకారం అంటే విమాన ప్రకారం ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఎవరంటే ఆకాశరాజు సోదరుడు. ఇదండి తిరుమల గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.